అండి వెల్కమ్ టు వైరల్ నేచర్. మన ఛానల్లో మోటివేషనల్ కొటేషన్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశము ఉంటుంది. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. వస్తువులపై ప్రీతి, డబ్బుపై ప్రేమ ఉన్నవారు బంధుత్వాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేరు. నీలో భక్తి పెరిగితే దేవుడిని చూడాలనే కోరిక ఉంటుంది. నీలో దాన గుణం పెరిగితే ఆ దేవుడికి నిన్ను చూడాలన్న కోరిక ఉంటుంది. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, సర్దిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం. నీవు ఇతరుల నుండి సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కాని ధనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనది. చిరునవ్వుతో రోజును ప్రారంభించు. పరిస్థితులను ఎదుర్కోవడానికి అంతకు మించిన మరేది లేదు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసము ఆలోచించకు, వాళ్ళకే అలసైపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరు రారు. నా వీడియోస్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా మోటివేషనల్ కొటేషన్ వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.